ఫ్రెండ్స్, వైఎస్ఆర్సీపీ నేతలకు షాక్. పార్టీ కాంగ్రెస్లో విలీనం. మాజీ మంత్రి షాకింగ్ వివరణ. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుంటే వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఇటీవల ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి చెందిన సంగతి తెలిసిందే. అయితే కేవలం 11 అసెంబ్లీలు, 4 ఎంపీ స్థానాలు మాత్రమే రావడం జరిగింది. ఈ ఓటమి అనంతరం వైసీపీపై దారుణమైన విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రత్యర్థులు వైసీపీ పార్టీని వైఎస్ జగన్ కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నట్లుగా కామెంట్లు చేస్తున్నారు. తాజాగా అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, బెంగళూరులో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో వైఎస్ జగన్ చర్చలు జరిపి కాంగ్రెస్ పార్టీలోకి వైసీపీ విలీనం చేయడానికి రెడీ అవుతున్నట్లు వెల్లడించారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ను 16 నెలలు జైల్లో పెట్టిందని గుర్తు చేశారు. అటువంటి పార్టీలో ఎలా చేరుతారు అంటూ ప్రశ్నించారు. కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ఒంటరిగానే పోరాటం చేస్తుందని క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి దుష్ప్రచారంలో ప్రజలు నమ్మకూడదని తెలియజేశారు. ఇప్పుడు ఓడిపోయిన మళ్ళీ ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలిచే వరకు తాడేపల్లి నుంచి ప్రజల కోసం వైఎస్ పోరాటం చేస్తారని అదేవిధంగా పేర్ని స్పష్టం ఇవ్వడం జరిగింది. చూశారుగా ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.